బాగుంటుంది. బాయిల్ అవుతుందండి మటన్. మా అమ్మాయిని ములక్కాయ తెమ్మంటే తీసుకొచ్చింది. ఏం చెప్తుందో వినండి. స్మెల్ కి నీళ్ళు వచ్చేస్తుంది. ఎన్ని డబ్బులు వస్తాయి మనకి? 50 గ్రో అంట. మొత్తం కలిసి తట్టుగా 1 నిమిషం పాటు కలిపేసుకున్నాను. అయితే ఒక రీల్ చేయడానికి రిహార్సల్ చేస్తున్నారు. మా అబ్బాయి చూసారు కదా, అడుగుతున్నారు. నేను చెప్తానని చూస్తున్నారంట. నిజంగా ఒక 2 సార్లు అలాగా తలకి పెట్టేవాళ్ళు. ఎలా అంటే ఇంకా పెరుగు ఉండిద్ది కదా, కొంచెం పెరుగులో మనకు తలకి ఎంత పట్టిద్దో అంత ఒక 2. ఇదైతే సండే బ్లాగ్. ఇక్కడ మా అమ్మాయి చోలీ చూసారు కదా ఎంత బాగున్నాయో. తనకేమో నాకు నచ్చలేదు అంది, కానీ బాగున్నాయి కదా, నాకు బాగా నచ్చినాయి. అది పెడితే మా అమ్మాయి ఫేస్ ఏందో చిన్నగా కనబడుతుంది. లేదంటే ఇది వాళ్ళైతే కాలేజ్ కాడికి అయితే వెళ్తున్నారు. ఎందుకు? ఎగ్జామ్ ఉంది. ఎన్సెట్ అంటే 10th క్లాస్ లోపల ఉన్న వాళ్ళకి ఎగ్జామ్ ఉంది. మా కాలేజ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళ తరపు నుంచి ఎవరినైనా తీసుకురావచ్చు, తమ్ముడిని, చెల్లిని, తెలిసిన వాళ్ళని ఎవరినైనా తీసుకెళ్ళి. ఇంకా తనైతే వాళ్ళిద్దరు వెళ్తున్నారు. మా తమ్ముడు నేను వెళ్తున్నాను. ఎన్నింటికి ఎగ్జామ్? 10:30కి 9:30 కల్లా అక్కడ ఉన్నామన్నారు మ్యామ్. వీళ్ళైతే రెడీ అవుతున్నారు. తనైతే రెడీ అవుతుంది. అయిపోయింది. వాడు రావాలి, స్నానం కానీ చేస్తాడు. 5 నిమిషాలు చేస్తాడు వాడు స్నానం. వాడిదేముంది, మగపిల్లడిది. నీదే లేటే. ఇదైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి డ్రెస్. బాగుందో లేదో కామెంట్ చేయండి. నాలాంటి వాళ్ళు ఇంకొక దూరం వచ్చి డ్రెస్ అలా ఫ్రీగా కుట్లేపించుకుంది వాళ్ళని. తర్వాత ఇంకా బయట నుంచి తెప్పించాను. అదేమో అదొక వేరే వీడియో క్యావో ఓపెన్ కెమెరా అంట. ఆ కెమెరా బాగుందో ఈ కెమెరా బాగుందో కామెంట్ చేయండి. నాకు ఇదే నచ్చింది. అదేందో ఊగుతుంది ఫోన్ ఊగుతుంటే వీడియో కొంచెమైనా ఊగినట్టుగా కనబడుతుంది. ఇదే నీట్గా ఉంది. నాకు బాగుంటాయండి మా ఇంటికాడ టిఫిను. పచ్చడి బాగుంటుంది. బాగుంటుంది అంతే. ఇంకా వాళ్ళ టిఫిన్ వచ్చేసి బయలుదేరుతున్నారండి. ఇంకా జిరాక్స్లు తీసుకోవాలంట. వెళ్ళే దారిలో తీసుకోమని చెప్పాను. ఇంకా రాత్రి జిరాక్స్ షాప్కి వెళ్తే లేదు కట్టేసి ఉందని చెప్పాడు మా అబ్బాయి. పొద్దున కూడా వెళ్ళాడు, లేదనేసి ఇంక వెళ్ళే దారిలో తీసుకోండి అని చెప్పాను. అప్పుడు కాలేజ్ నుంచి ఫోన్ కూడా వచ్చింది. ఇంకా 9:30 కల్లా రావాలి, ఇంకా మీరే రావాలి, లేట్ అయిందనేసి. ఇంకా వాళ్ళైతే బయలుదేరారండి. ఇంకా మా అబ్బాయిని వదిలిపెట్టి మళ్ళీ మా అమ్మాయిని తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళారు మా ఆయన అయితే ఇంకా తనతో పని లేదంట. మామూలుగా అయితే ఇంకా మా అమ్మాయి అనుకుంది ఏంటంటే తను కూడా ఉండాలేమో అనుకుంది. తనతో పని లేదని చెప్పారు. ఇంకా వదిలిపెట్టేసి వచ్చేసారు. ఇంకా 2-3 గంటలు కూర్చోవాలి కదా, ఎందుకులే అనేసి తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయారండి. ఇంకా మటన్ అయితే తీసుకొచ్చారు. మటను ఈ ఆకులు ఎందుకు పెట్టిస్తారో కామెంట్ చేయండి మీకు తెలుసుంటే. నాకైతే తెలీదు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మటన్ అయితే 1కి 4 సార్లు అయితే కడిగేసానండి. దాంట్లో ఉల్లిపాయ, టేస్ట్ సరిపడంత సాల్ట్ వేసాను, పసుపు వేసి కొంచెం నీళ్ళు వేసి ఇలా కలిపి విజిల్కి అయితే పెట్టేశాను. కుక్కర్ మూత పెట్టేసి ఒక 8 విజిల్స్ అలా వచ్చేదాకా. కొంచెం నీళ్ళు వేసాను కదా, ఆ నీళ్ళు లేకుండా ఉన్నా సరిపోయేదేమో. ఇంకా నీళ్ళు అయితే ఎక్కువ అనిపించింది నాకైతే. బాయిల్ అవుతుందండి మటన్. మా అమ్మాయిని ములక్కాయ తెమ్మంటే తీసుకొచ్చింది. ఏం చెప్తుందో వినండి. స్మెల్కి నీళ్ళు వచ్చేస్తున్నాయి నోట్లో. సూపర్ ఉంది స్మెల్. బాయిల్ చేసిన స్మెల్కి మటన్ అంటే అంత ఇష్టం మా అమ్మాయికి. ఈ మధ్య నుంచి, అది వరకు లేదు కానీ ఇప్పుడు ఈ మధ్య నుంచి అడుగుతుంది. మటన్ ఫేవరెట్ అయిపోయింది దానికి. మటన్ ఎక్కువ ఇష్టం. అంటే నాన్ వెజ్ మొత్తంలో సీ ఫుడ్ అయినా మీట్ అయినా నాకు మటన్ ఒక్కటే ఇష్టం. మటన్ కూడా మీటేగా. మీట్ సీ ఫుడ్ కత్తో చేప. అవును, మీట్ అంటే కూడా మటనే కదా వచ్చేది. మీట్ మటన్ వచ్చింది. చికెన్ మటన్ లో నాకు మటనే ఇష్టం. సీ ఫుడ్ అయినా కానీ సీ ఫుడ్ వద్దు, నాకు మటనే కావాలి. సీ ఫుడ్డే మంచిది. కానీ మటన్ కానీ మంచిదేగా. మంచిదేనే, నాకు ఇష్టం. రేట్ ఎక్కువ కాకపోతే. స్మెల్కి వచ్చేసి అమ్మ కాలి, అమ్మ తొందరగా ఆకలిస్తుందండి. బాయిల్ అవుతుంది అది. బాయిల్కే బాయిల్ ఉందే మరకు. ఇప్పుడే వెళ్ళొచ్చాడండి మా అబ్బాయి ఎగ్జామ్స్ రాసి. ఎలా రాసావు? ఎన్ని వస్తాయి? ఎన్నిటికి? 80కి వస్తాయా? ఎన్ని డబ్బులు వస్తాయి మనకి? 50 గ్రో అంట. అంట ఎవరికో ఒక్కరు అసలు రావు. ఏం లేవా ఇవి? 1,00,000 రూపాయలా? అది మనకు వచ్చిద్దా? వచ్చిద్దంట. ఎంతమంది రాశారు నీతో పాటు? 100 పైన మా క్లాస్.
వీళ్ళ ఏజ్ వాళ్ళు వీళ్ళ క్లాస్ వాళ్ళు 100 పైన. गर्ल्स आए थे रूम में, हमारा कैंपस में गर्ल्स आने का। రాసి వచ్చేసాడు. టెన్షన్ పడ్డావా? ఈజీగా ఉందా కష్టంగా ఉందా? टफ కొద్దిగా కొద్దిగా టఫ్. అన్నీ రాశాడు. ఎన్ని తప్పులు వస్తాయో ఎన్ని రైట్ వస్తాయో తెలియదు. ఎప్పుడు వస్తాయి మార్క్స్ తెలీదు, చెప్తారు. బస్సులో రావాల్సింది అంటున్నాడు మా అబ్బాయి. పొద్దున కూడా బస్సులో వెళ్ళలేదు, వచ్చేటప్పుడు కూడా లేదు. ఒక గంట పైన తిప్పుతారు వాళ్ళు. ఇంటికి వచ్చేసరికి 1:30 అయింది. దాని నొప్పి నాకు చిరాకు పుట్టింది. రోజు వెళ్ళి వెళ్ళి ఈడికి వెళ్ళాలనిపిస్తుంది. ఇటు వెళ్ళలేదుగా, అందుకని వెళ్ళాలనిపిస్తుంది. మటన్ అయితే బాగా ఉడికిపోయిందండి. ఇంకా కొంచెం నీళ్ళు ఎక్కువ వేసాను కదా, ఇంకా నేను ఏం చేశానంటే మూత తీసేసి కొంచెం హైలో పెట్టేసి ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా పెట్టేశాను. ఇంకా దాంట్లోకి అయితే నేను అల్లం చిన్నులపాయల మసాలా, ఒక ములక్కాయ, ఒక 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి, టేస్ట్ సరిపడంత కారం, ఒక 2 గరిటెలు దాంతోనే నూనె వేసుకున్నానండి. మొత్తం కలిసేటట్టుగా 1 నిమిషం పాటు కలిపేసుకున్నాను. ఇంకా మూతేసి ఒక 5 నిమిషాలు అయితే మగ్గనిచ్చానండి. ఇంకా నేనైతే 1 గ్లాసున్నర నీళ్ళు అయితే వేసుకున్నాను. నేను 1 గ్లాసున్నర నీళ్ళు అయితే వేసుకున్నానండి, ఉడకాలి కాబట్టి. ఇంకా ఇస్తున్నాను. ఎలా ఉంది? మా అమ్మాయి ఏదో ట్రై చేస్తుంది. క్యావుగేవో దుబాయ్లో ఒక షార్ట్ వచ్చింది, ఆ షార్ట్ లో చూసాను. దుబాయ్లో ఇట్లా కట్టాను స్కార్ఫ్, నాకు నచ్చింది, అందుకే ట్రై చేశాను. బాగానే ఉంది ఇంతే కట్టేది. బాగుంది. అదా బస్తే అన్నట్టు. బాగుంది కదా మా అమ్మాయికి, బాగుంది. నాకు ఈ డ్రెస్ చూడగానే నాకు ఎందుకో ఒక అంటే ఇన్స్టాలో చూసాము రీల్, అక్కడ అమ్మాయి కట్టుకుంది, బాగుంది. మళ్ళీ ఈ రోజు షార్ట్ లో వచ్చింది, ఎలా చేయాలి అది చూసి కట్టేసాను. బాగుంది. కామెంట్ చేయండి ఎలా ఉందో మా అమ్మాయికి. క్రియేటివిటీ ఉంది మా అమ్మాయి కాదు, క్రియేటివిటీకి అవే కనుక క్రియేటివిటీ మనకు రాదు అది చెప్పటం కాదు. ఇంకా మనకి ఎంత గ్రేవీ కావాలో అంత ఉంచేసుకుంటే వినండి. నేనైతే కొంచెం దగ్గరికి ఇలా వండేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, స్మెల్ కూడా అలాగే వస్తుంది. వీళ్ళైతే ఒక రీల్ చేయడానికి రిహార్సల్ చేస్తున్నారు. మా అబ్బాయి చూసారు కదా ఎంత ఫన్నీగా చేస్తున్నాడో. ఆ రీల్ అయితే నిన్నే పోస్ట్ చేశానండి. చాలా బాగా వచ్చిందండి మటన్ కర్రీ, ములక్కాయ మటన్. మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అని ఇస్తే వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి. ఇంకా మా అబ్బాయికి ఏమో వేడిగా ఉంది, కాలుతుందంట, ఇటు కలిపిస్తానని చెప్పి కలిపిస్తున్నాను. బాగా ముక్క అయితే ఉడికిపోయిందండి, ఎముకతో సహా ఉడికిపోయింది. ఇంకా నాకైతే నిన్న ఒక 2-3 కామెంట్స్ అయితే వచ్చినాయండి. దానికైతే దీంట్లోనే రిప్లై ఇస్తాను నేనైతే. అయితే మా శనివారం బ్లాగ్లో అయితే చెప్పాను కదండి, కరెంటు లేదు మాకనేసి. వాళ్ళకి కరెంటు లేదంట, తను ఎవరో కాదు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి. ఇంకో కామెంట్ అయితే మీ అమ్మాయి బాగా డ్యాన్స్ చేసిద్ది, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతున్నట్టున్నారు, అయితే బాగా చేసిద్ది, యూట్యూబ్లో కూడా చేయండి మేము చూస్తామంటున్నారు. మా అమ్మాయికి టైం ఉండట్లేదండి, ఉన్నప్పుడల్లా చేపిస్తాను నేనైతే. మటన్ చికెన్ కర్రీలా ఎలా ఉండిద్దిరా? చికెన్ అంటే అంత ఇష్టం కాబట్టి వాడికి అలా చెప్తున్నాడు, దాంతో పోలుస్తున్నాడు. ఉంది ఇంకో కామెంట్ ఏంటంటే మా అమ్మాయికి ఏ నూనె రాస్తాను అనేసి అడుగుతున్నారు. నేను చెప్తానని చూస్తున్నారంట. నిజంగా చెప్తున్నానండి, మా అమ్మాయికి నేను ఏం నూనె రాయను. ఇంకా లూజుగా దొరికిద్ది కదా ఆ నూనె వాడుతున్నాం సంవత్సరం నుంచి, కొబ్బరి నూనె. అయితే నేనైతే ఏం రాయనండి. మా అమ్మాయి చిన్నప్పుడు అయితే మా అత్తయ్య కాడ ఉంది ఒక 5 సంవత్సరాల దాకా. మా అత్తయ్య అయితే ఇంకా కలమంద అనేసి మందారాకు అలాంటివన్నీ రాసేవాళ్ళు. అది పల్లెటూరు కాబట్టి అన్నీ దొరుకుతాయి, మనకి ఇక్కడైతే దొరకవు. అంటే ఎవరి చెట్టు కోసుకున్నా కూడా ఊరుకోరు కదా. ఇంకా అలా అన్నీ అక్కడ రాసేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన కాడ నుంచి అయితే నేనేమీ రాయట్లేదండి మా అమ్మాయికి అయితే. ఇంక ఇలా డ్యాన్స్ వీడియో ఒకటి పెట్టి మీకు చెప్తున్నాను నేను దాని గురించి. ఇంకా మా అత్తయ్య అయితే, నేను అది వరకు అయితే నాకు అసలు జిట్టే ఉండేది కాదు మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు కొత్తలో. అయితే మా అత్తయ్య అయితే నిమ్మకాయలు ఉంటాయి కదా, అవి బాగా ఎండపెట్టేసి దాన్ని పొడి చేసేసి ఒక డబ్బాలోకి తీసేసి ఉంచేవాళ్ళు.
ఇంకా నాకు వారంలో ఒక 2 సార్లు అలాగా తలకి పెట్టేవాళ్ళు. ఎలా అంటే ఇంకా పెరుగు ఉండిద్ది కదా, కొంచెం పెరుగులో మనకు తలకి ఎంత పట్టిద్దో అంత ఒక 2-3 స్పూన్లు అయితే ఆ నిమ్మకాయ పొడి వేసి మంచిగా కలిపేసి ఒక గంట అలా పక్కన పెట్టేసి తలకి పెట్టేవాళ్ళు. మా అత్తయ్య రాసేవాళ్ళు నాకు తలకి. ఇంకా అలా పెట్టుకున్న ఒక అరగంట తర్వాత అయితే స్నానం చేసేదాన్ని. అలా వారంలో 2-3 సార్లు చేసేదాన్ని అండి. అప్పుడు ఎంటుకలు బాగా పెరిగినాయి. ఇది ట్రై చేయండి, బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను.